నమస్కారం. చందమామ రహస్యాలను మనం పరిష్కరించే ఛానల్ అయిన మూన్ పలుకులకు తిరిగి స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం చంద్రుని దశలను అన్వేషిస్తాము. చంద్ర దశలు ఏమిటి? సరళంగా చెప్పాలంటే ఇవి భూమి నుండి మనం చూసే చంద్రుని విభిన్న ఆకారాలు. చంద్రుని ఉపరితలంపై పడే సూర్యకాంతి మరియు మన వీక్షణ కోణం కారణంగా ఈ ఆకారాలు సంభవిస్తాయి. చంద్రుని దశలు భూమి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సంభవిస్తాయి మరియు సూర్యకాంతి దాని ఉపరితలంపై వివిధ భాగాలను ప్రకాశింపజేస్తుంది. కాబట్టి చంద్రుని యొక్క 8 దశలు ఏమిటి? త్వరగా పరిశీలిద్దాం. 1. అమావాస్య. అమావాస్య చంద్రుడు పూర్తిగా కనిపించడు. 2. క్షీణిస్తున్న నెలవంక. చంద్రుని ముక్క కనిపించడం ప్రారంభమవుతుంది. 3. మొదటి త్రైమాసికం. అర్ధ చంద్రుడు చంద్రునిలో సగం కనిపిస్తుంది. 4. క్షీణిస్తున్న గిబ్బస్. చంద్రుడు పెద్దదిగా పెరుగుతుంది కానీ ఇంకా పూర్తిగా లేదు. 5. పౌర్ణమి. పౌర్ణమి దాని పూర్తి వైభవంలో చందమామ. 6. క్షీణిస్తున్న గిబ్బస్. చంద్రుడు కుంచుకుపోవడం ప్రారంభమవుతుంది. 7. చివరి త్రైమాసికం. మళ్ళీ చంద్రునిలో సగం కనిపిస్తుంది. 8. క్షీణిస్తున్న నెలవంక. అమావాస్యలో అదృశ్యమయ్యే ముందు ఒక చిన్న నెలవంక మిగిలి ఉంటుంది. మీకు ఏ దశ ఎక్కువగా నచ్చింది? వ్యాఖ్యలలో మాతో పంచుకోండి. మన తెలుగు సంస్కృతిలో చంద్ర దశలు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఉదాహరణకు, పౌర్ణమి రోజులలో అనేక పూజలు మరియు వ్రతాలు ఉంటాయి. అమావాస్య నాడు మేము నిర్దిష్ట ఆచారాలను కూడా పాటిస్తాము. చంద్రుడు మన జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాడు, శాస్త్రీయంగా మరియు సాంస్కృతికంగా. ఇక్కడ ఒక సరదా వాస్తవం ఉంది. చంద్రుడు ఎల్లప్పుడూ భూమికి ఒకే వైపు చూపిస్తాడని మీకు తెలుసా? దానికి కారణం టైడల్ లాకింగ్ అనే దృగ్విషయం. చంద్రుని దశల గురించి తెలుసుకోవడం మీరు ఆనందించారని ఆశిస్తున్నాను. మేము త్వరలో మరిన్ని ఆసక్తికరమైన చంద్ర అంశాలను అన్వేషిస్తాము. అప్పటి వరకు మూన్ పలుకులను లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.